హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు అయితే యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిడ్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రజెంట్ యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు అండ్ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా మన యాప్లో టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ అండ్ శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈపీఎఫ్ఓలో 2674 ఉద్యోగాలకు సంబంధించి మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రూప్ సికి సంబంధించిన వేకెన్సీస్, దీనికి సంబంధించి మన తెలంగాణలో కూడా 116 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో ఇది మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ వచ్చేసి మనకు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ గ్రూప్ సికి సంబంధించినటువంటి వేకెన్సీస్, వీటికి సంబంధించి శాలరీ కనుక చూసినట్లయితే లెవెల్ 5 ప్రకారం అయితే మీకు శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ 29,000 రూపీస్ వరకు అయితే మీకు శాలరీ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, చాలా మంచి ఉద్యోగాలు. ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో వీటికి సంబంధించి మార్చి 27th నుంచి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏప్రిల్ 26th అనేది మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే 700 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంది. సో వీటికి సంబంధించి ఇక్కడ మీరు అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ మనకు స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక స్టేజ్ 2 కనుక చూసినట్లయితే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇక్కడ మనం స్టేట్ వైజ్గా వేకెన్సీ అయితే చూడవచ్చు. టోటల్గా మనకు 2674 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి కూడా మనకు 116 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే డిగ్రీ అర్హత తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే డిగ్రీ అర్హత తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute అనేది మీకు ఇంగ్లీష్లో ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. హిందీ అయితే 30 words per minute ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 to 27 years మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. దాంతోపాటు మనకు యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తాయి. సో పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కానీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు కనుక వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అది డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా హైకోర్టులో ఉద్యోగాలకు సంబంధించి మనకు లాస్ట్ మంత్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో వీటికి సంబంధించి మనకు 31st అదేవిధంగా ఏప్రిల్ 1st అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. వాటికి సంబంధించి ఇక్కడ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మీరు టీఎస్ హైకోర్టు వెబ్సైట్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ సెక్షన్కి అయితే రండి. ఇక్కడ మీకు హాల్ టికెట్స్ అని చెప్పేసి కనబడుతుంది. సో దానిపైన కనుక క్లిక్ చేసినట్లయితే సో మీ యొక్క ఇక్కడ లాగిన్ యూజర్ ఐడి అడుగుతుంది. దాని తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లోకి అయితే వెళ్తారు. అక్కడ అప్లికేషన్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి కనబడుతుంది. సో అక్కడ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీరు ఎన్నిటికి అప్లై చేస్తే అన్ని ఫామ్స్ అనేది ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసిస్టెంట్ ఉద్యోగాలు కనుక అప్లై చేసినట్లయితే అసిస్టెంట్ అనేటువంటి ఫామ్ పైన క్లిక్ చేసి మీకు రైట్ సైడ్ హాల్ టికెట్ అని చెప్పేసి కనబడుతుంది. సో అక్కడ నుంచి మీ యొక్క హాల్ టికెట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు 1 కంటే ఎక్కువ ఉద్యోగాలకు అప్లై చేసినా కూడా వాటికి సంబంధించినటువంటి ఫామ్స్ లింక్స్ అనేవి అక్కడ కనబడతాయి. సో దాని ద్వారా మీ యొక్క హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి లీక్లో మరో 4 అనే టైటిల్ తోటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే సిట్ అదుపులో ఈజీఎస్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ప్రశాంత్, నవాబ్పేట షాద్ నగర్కు చెందినటువంటి 3 యువకులు విచారణ, అరెస్టుకు రంగం సిద్ధం, ప్రధాన నిందితులకు మరో 3 రోజుల కస్టడీ, ఉద్యోగుల కస్టడీ పిటిషన్పై నిర్ణయం రేపటికి వాయిదా అంటే ఇక్కడ చూడవచ్చు. సో విచారణకు హాజరు కండి సంజయ్కు సిట్ మళ్ళీ నోటీసులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అరెస్ట్ చేసినటువంటి నిందితులను విచారిస్తుండడంతో అక్రమాల డొంక కదులుతుంది. ఇప్పటికే 12 మందిని కటకడల్లోకి పంపినటువంటి సిట్ అధికారులు తాజాగా మరో 4 అక్రమార్కులు అయితే గుర్తించినట్టు తెలిసింది. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజ్లో ప్రధాన పాత్ర పోషించిన వారి నుంచి ఈ నలుగురు ఆ పేపర్లు పొందినట్లు సమాచారం అంటూ మనకు ఆంధ్రజ్యోతిలో పేపర్ లీకేజ్ సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆంధ్రప్రభలో సో TSPSC సడలిన నమ్మకం అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. పేపర్ లీకేజ్తో కమిషన్ అప్రతిష్ట పాలు, లక్షలాది మంది నిరుద్యోగుల నమ్మకం
నమ్మకం కోల్పోయినటువంటి టీఎస్పీఎస్సీ ఎప్పటికీ మాయను మచ్చగా పేపర్ లీకేజ్ స్కామ్. సో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకొని కమిషన్ పెద్దలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు పేపర్ లీకేజ్ స్కామ్స్తో టీఎస్పీఎస్సీ ప్రతిష్ట మస్కబారింది. సో నిరుద్యోగులకు దానిపై నమ్మకం సన్నగిలింది. సో పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది ఎప్పటికీ మాయని మచ్చగా మిగిలిపోయింది. సో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పారదర్శకంగా అత్యంత పకడ్బందీగా నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ పెద్దలు పూర్తిగా విఫలమయ్యారనేటువంటి విమర్శలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఏకంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, ఏడబ్ల్యూ, ఏఈ, డిఓ పేపర్లు లీక్ కావడం, అందులో ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు టీఎస్పీఎస్సీ ఉద్యోగుల పాత్ర ఉండడంపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై ఉద్యోగులంతా అసంతృప్తితో ఉన్నారంటే ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగులంతా అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉద్యోగాల భర్తీ చేయడంలో కమిషన్ పెద్దలు జాగ్రత్తలు ఏమాత్రం పాటించలేదని అసహనం వ్యక్తం చేస్తున్నట్టు మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రీషెడ్యూల్ అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దాదాపు పోటీ పరీక్షలని వాయిదా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉద్యోగాల భర్తీ మరింత ఆలస్యం, జూలై తర్వాతే గ్రూప్ 4 ఎగ్జామ్, ఆగస్టు వరకు మిగతా పరీక్షలు. సో గ్రూప్ 2 నిర్వహణపై రాని స్పష్టత, కంప్యూటర్ బేస్డ్గానే అన్ని పరీక్షలు. సో ఎక్కువ మంది ఉంటే 2 విడతలుగా. సో సీఎంకు ప్రతిపాదనలు పంపినటువంటి టీఎస్పీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రేపటి వరకు ప్రకటన వచ్చేటువంటి అవకాశం. సో టీఎస్పీఎస్సీలోకి ఫోన్లు, పెన్ డ్రైవ్లు నిషేధం, క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కొనసాగుతున్నటువంటి సిట్ దర్యాప్తు. సో నలుగురు నిందితులు కస్టడీలోకి తీసుకున్నటువంటి కోర్టు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టు మనకు టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఉద్యోగ నియామక పరీక్షలన్నింటినీ రీషెడ్యూల్ చేయడం దాదాపుగా ఖరారైంది. సో దీంతో ఉద్యోగ నియామకాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని చెప్పేసి ఇచ్చారు. సో వచ్చే అసెంబ్లీలోగా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావించినట్లుగా కనిపించినా ఇప్పుడు సాధ్యం కావడం కష్టంగానే కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. అంత ఈజీ కాదు అని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడున్నటువంటి మనకి ఏదైతే చాలా ఒక 4 ఎగ్జామ్స్ రద్దు కావడం జరిగింది. సో వీటికి సంబంధించి రీషెడ్యూల్ చేసి వీటిని ఇప్పట్లో కంప్లీట్ చేయడం అంత ఈజీ కాదని చెప్పేసి ఇక్కడైతే ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా చాలా ఎగ్జామ్స్ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఉంది. సో వీటన్నిటిని చూస్తూ మనకు మరొకసారి రీషెడ్యూల్ చేసి ఎగ్జామ్స్ కంటిన్యూ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ వచ్చిన అప్డేట్ కనుక చూసినట్లయితే 2 రోజుల ముందే ఏఈ పేపర్ లీక్ అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. లీక్ వెనుక చాలా పెద్ద చైన్ లింక్, మరికొందరు అరెస్టు కావచ్చు, నిందితులను మళ్ళీ విచారించాలి, కోర్టులో సిట్ కస్టడీ పిటిషన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షల పేపర్ల లీకేజ్ వ్యవహారంలో చాలా పెద్ద చైన్ లింక్ ఉందని, సో నిందితులందరినీ మరోసారి విచారించాలని కోరుతూ సిట్ అధికారులు శనివారంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో నిందితురాలు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ ఏఈ పేపర్లను ఆశావాహులకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారని సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. సో తాజాగా మహబూబ్నగర్ జిల్లా నవాపేటకు చెందినటువంటి ప్రశాంత్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో ప్రశాంత్ రెడ్డి నవాపేట మండలం ఉపాధి హామీ పథకంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. సో వికారాబాద్ జిల్లా డిఆర్డీఏలో పనిచేస్తున్నటువంటి డాక్యా నాయక్ ప్రశాంత్ రెడ్డికి పరిచయం అయ్యారు. సో ఈ నెల 5న జరిగినటువంటి ఏఈ పేపర్ 2 రోజుల ముందుగానే ప్రశాంత్కు అందించినట్టు తెలుస్తుంది. మహబూబ్ నగర్లోని రేణుక ఇంట్లో సో ప్రశాంత్కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి రూపాయలు 7.5 లక్షలు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి సో కోర్టులో సిట్ కస్టడీ మరొకసారి అయితే పిటిషన్ దాఖలు చేసింది. దీనిలో ఇంకా చాలా మంది ఉండవచ్చు అని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఆల్రెడీ దీనికి సంబంధించి మనం స్టార్టింగ్లో చూసాం. ఈపీఎఫ్ఓలో 2674 కాళ్ళకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పీడిఎఫ్ లింక్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, మీరు టెలిగ్రామ్లో జాయిన్ కండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేటీఆర్ పనే అనేటువంటి టైటిల్ తోటి మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఆయన రాజీనామా ఎలా చేయరో చూస్తానంటే ఇక్కడ బండి సంజయ్ చేసినట్టు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేటీఆర్ పనే అనేటువంటి టైటిల్ తోటి మనం ఆంధ్రజ్యోతిలో మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. ఆయన రాజీనామా ఎలా చేయరో చూస్తానంటూ ఇక్కడ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అధికారంలోకి రాగానే 2 లక్షల కోలులు, 2008 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం, ఏప్రిల్లో జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగుల మార్చ్, అనంతరం రాజధానిలో మిలియన్ మార్చ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగ మహాధర్నాలో బండి సంజయ్. సో నోటిఫికేషన్లతో సర్కార్ టైంపాస్ ఈటల అని చెప్పి చూడవచ్చు. సో బాధితులకు ₹1,00,000 ఇవ్వాలి, డీకే అరుణ, సీఎం క్రిమినల్ మినిస్టర్ విజయశాంతి. సో ధర్నాలో పాల్గొన్నటువంటి వర్సిటీ జేఏసీ నేతలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో మనకు బీజేపీ నేతృత్వంలో నిరుద్యోగ మహాధర్నా అయితే జరిగింది. సో దానిలో ఇట్లా పలువురు ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక విషయం అయితే మనకు 3 రోజుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 9 కొత్త వైద్య కళాశాలలో నియామకానికి కసరత్తు, అధికారులకు వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలోని 9 కొత్త వైద్య కళాశాలలో నియమించేటువంటి 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైనటువంటి వారి యొక్క మెరిట్
జాబితాను 3 రోజుల్లో ప్రకటించాలని చెప్పేసి అధికారులకు వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు మనకు ఏదైతే ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు ఒక బిడ్ బ్యాంక్ కూడా చూడవచ్చు. తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. దేశానికి తెలంగాణ పరిపాలన పాఠాలు అని చెప్పేసి ఇచ్చారు. సో దీనిలో ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనకు ఎల్బీ నగర్ చౌరస్తాకు నిన్న శ్రీకాంతాచారి పేరు అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా కొత్త ఫ్లైఓవర్కు మాల్ మైసమ్మగా నామకరణం అయితే చేశారు. సో ఇక్కడ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు మెట్రో రైలును హయత్ నగర్ వరకు పొడిగిస్తామని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పేసి మంత్రి కేటీఆర్ అన్నారు. సో ఎల్బీ నగర్లో కొత్తగా నిర్మించినటువంటి పై వంతెనను స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సో ఎల్బీ నగర్ చౌరస్తాకు తెలంగాణ ఉద్యమంలో అమరుడైనటువంటి శ్రీకాంతాచారి పేరును పెట్టడం జరిగింది. అదేవిధంగా కొత్త పై వంతెనకు స్థానిక దేవత మాల్ మైసమ్మ ఫ్లైఓవర్గా అయితే నామకరణం చేశారు. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాకు మనకు ఏదైతే మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి పేరు అయితే పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి. డైరెక్ట్గా దానికి సంబంధించి క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బంగారు బాక్సర్లు అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. నీతు స్వీటీలకు స్వర్ణాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఢిల్లీ వేదిక జరుగుతున్నటువంటి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇద్దరు బాక్సర్లకు స్వర్ణ పతకాలు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు హర్యానాకు చెందినటువంటి నీతు గంగాస్ కావచ్చు, స్వీటీ బూరాలకు సో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మనకు పసిడి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 48 కేజీల విభాగంలో నీతు అదేవిధంగా 81 కేజీల విభాగంలో స్వీటీ విజేతగా అయితే నిలడం జరిగింది. సో ఈ రోజు మనకు తెలంగాణ సంచలనం నిఖిత్ కావచ్చు, అదేవిధంగా టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా కూడా ఫైనల్ అయితే ఆడుతున్నారు. సో ఈ రోజు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కూడా ఏదైనా ఒక పథకం వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుంచుకొని మన దేశంలో మనకు ఢిల్లీ వేదిక జరుగుతున్నటువంటి టోర్నీ ఇది. సో ఇప్పటికే 2 పథకాలు అయితే రావడం జరిగింది. ఇవి మనకు 2 స్వర్ణ పథకాలు. వీళ్ళిద్దరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే వీళ్ళిద్దరు హర్యానా రాష్ట్రానికి సంబంధించిన పర్సన్. సో అది కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు చీనా బ్రిడ్జ్ పై రైలు పరుగులు అంటే ఇక్కడ చూడవచ్చు. విజయవంతంగా టెస్ట్ రన్ అతి త్వరలో అందుబాటులోకి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి చీనాబ్ నదిపై సో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం మరో కీలక ముందడుగు పడింది. సో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా మార్గంలో నిర్మిస్తున్నటువంటి రైల్వే వంతెన ట్రాక్ పై సో ట్రయల్ రన్ విజయవంతమైనట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క హైట్ కనుక చూసినట్లయితే 359 మీటర్ల హైట్, పొడవు కనుక చూసినట్లయితే 1315 మీటర్ల పొడవు. సో ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ కృషి అని చెప్పేసి దీన్ని చెప్తుంటారు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. చీనాబ్ నది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సో రైల్వే బ్రిడ్జ్ అయితే చరిత్ర సృష్టించింది. సో మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మనం. సో లోయల మధ్య తీగల వంతెన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా నిర్మాణంలో ఉన్నటువంటి భారత తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది కాట్రా బనిహాల్ రైల్వే మార్గంలో సో చుట్టూ కొండలు లోయల మధ్య నిర్మిస్తున్నటువంటి ఈ వంతెన పనులు తుది దశకు అయితే చేరుకున్నాయి. సో దీని యొక్క పొడవు కనుక చూసినట్లయితే 473.25 మీటర్లు అయితే ఉంటుంది. సో దీన్ని అంజికాద్ బ్రిడ్జ్గా అయితే పిలుస్తారు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది మనకు భారత్లో తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఎత్తైనటువంటి రైల్వే వంతెన. ఈ 2 చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే టీసీఎస్ రాజన్నకు జీవితకాల సౌఫల్య పురస్కారం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధినేత అయినటువంటి సో వి రాజన్నకు మనకు హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జీవితకాల సౌఫల్య పురస్కారాన్ని అయితే అందించడం జరిగింది. సాఫ్ట్వేర్ రంగంలో రాజన్నకు దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా అనుభవం అయితే ఉంది. సో తెలంగాణలో ఐటీ రంగం యొక్క పురోభివృద్ధికి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేసినందుకు గాను సో రాజన్నకు ఈ పురస్కారం అందజేసినట్లు తెలపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో టీసీఎస్ రాజన్నకు ఏ అవార్డు వచ్చిందని చెప్పేసి అడగవచ్చు. సో జీవితకాల సౌఫల్య పురస్కారం అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు వారాల ఆనంద్కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రదానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో కరీంనగర్కు చెందినటువంటి సినీ విమర్శకులు రచయిత వారాల ఆనంద్కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అయితే అందుకున్నారు. సో ప్రముఖ కవి గుల్జార్ రాసినటువంటి గ్రీన్ పోయమ్స్ను సో కవితా సంకలనంలో తెలుగులో ఆకుపచ్చ కవితల పేరుతో అయితే అనువదించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గుల్జార్ ఇది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇతను ఏ పేరుతో రాసినది కూడా అడగవచ్చు. సో ఆకుపచ్చ కవితలు అనే పేరుతో అయితే రావడం జరిగింది. సో అనువాద విభాగంలో ఇతనికి సో మనకు 3 నెలల కిందనే ఈ అవార్డు
అయితే ప్రకటించడం జరిగింది. సో నిన్న దీనికి సంబంధించి మనకు గోవాలో అయితే దీన్ని అయితే ప్రదానం చేశారు. అదేవిధంగా బాల సాహిత్య పురస్కారం ఎవరికి వచ్చిందనేది కూడా కింద కామెంట్ చేయండి. దీంతో పాటుగా మనకు కేంద్ర బాల సాహిత్య పురస్కార అవార్డును కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అది ఎవరికి వచ్చిందనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈ ప్రొక్యూర్మెంట్కు స్కోచ్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పౌర సేవల్లో ఉత్తమ ఫలితాలను సాధించినందుకు గాను ప్రతి సంవత్సరం ప్రభుత్వ విభాగాలను ఎంపిక చేసి అవార్డులతో సత్కరిస్తున్నటువంటి స్కోచ్ సంస్థ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఈ ప్రొక్యూర్మెంట్కు విభాగానికి అయితే ఎంపిక కావడం జరిగింది. ఈ గవర్నెన్స్ కేటగిరీ కింద స్కోచ్ గోల్డ్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఇక్కడ పేర్కొన్నట్లయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ దేనికి వచ్చిందంటే ఈ ప్రొక్యూర్మెంట్కు స్కోచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇది ప్రతి ఇయర్ మనకు ప్రభుత్వ విభాగాల్లో చాలా మంచి వర్క్ చేసినటువంటి విభాగానికి అయితే ఇస్తుంటారు. సో అది ఇక్కడ గుర్తుంచుకోండి. సో దానికి సంబంధించి ఇక్కడ మరొక పేపర్ కూడా ఏం జరిగింది, తెలంగాణకు ఈ గవర్నెన్స్ 2022 అవార్డు అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో ఎమర్జింగ్ టెక్నాలజీ ఫర్ ఈ గవర్నెన్స్ అవార్డు ప్రదానం చేసినటువంటి సిఎస్ఐ అని చెప్పేసి ఇచ్చారు. సో చిట్స్ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రశంస ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం అని చెప్పేసి కూడా మనకు 2022కు సంబంధించినటువంటి ఈ గవర్నెన్స్ అవార్డు అయితే తెలంగాణకు రావడం జరిగింది. సో దీన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అమెరికాను వణికించినటువంటి టర్నోడా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు. మిసిసిపిలో 23 మంది మృతి, తీవ్ర గాయాలు, వడగండ్లతో భారీ ఆస్తి నష్టం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఇక్కడ టర్నోడాలు ఏ ఖండంలో వస్తాయని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే ఏ దేశంలో వచ్చేటువంటి తుఫాన్లు అని చెప్పేసి నేరుగా మనకు జాగ్రఫీ విభాగం నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది వచ్చేసి మనకు అమెరికా, ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి అమెరికాలో సో ఇటువంటి తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. సో అది గుర్తుంచుకోండి ఇక్కడ. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇవాళ నింగిలోకి 36 శాటిలైట్లు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇస్రో LVM రాకెట్ అని చెప్పేసి ఇచ్చారు. ప్రయోగానికి కౌంట్ డౌన్ షూర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు దీన్ని మనకి ఎక్కడైతే షార్ ఉంది కదా, శ్రీహరికోట నుంచి దీని అయితే పంపిస్తున్నారు. ఈరోజు మార్నింగ్ 9 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మనకు రేపైతే కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. రేపటి వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.